గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఎస్, మేమైతే ఈరోజు మా చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొన్న మీకు ఒక చేను చూపించాను కదా, అందులో జస్ట్ అరటి తోటకు మాత్రమే అది కొద్దిగా ఉందన్నమాట భూమి. ఇప్పుడు నేను మా తమలపాకు తోట అవి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఓకేనా. దాంతోపాటు కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాము అనేసి వెళ్తున్నాము. కూలోళ్ళకి ఇంకా టిఫిన్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. మళ్ళీ త్వరగా వచ్చేయాలి, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా కూలోళ్ళకి అనేసి త్వరగా వెళ్తున్నాం. షన్నుని కూడా తీసుకొని వెళ్ళట్లేదు. నేను షన్నుని తీసుకెళ్తే రీల్స్కి ఇబ్బంది అయిపోతుంది అనమాట. నాకైతే పొలం దగ్గరికి వెళ్ళడం చాలా అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రీక్వెంట్గా హరిని అడుగుతూ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడల్లా వెళ్తూనే ఉంటాను. ఈరోజు అయితే మెయిన్గా రీల్స్ కోసం అయితే వెళ్తున్నాను. అలాగే రీల్స్ షార్ట్స్ చూడండి, ఒక్కసారి కామెంట్ చేయండి ఎలా అనిపించాయో. మా ఏరియాలో ఎక్కువగా మామిడి తోటలు, అరటి తోటలు, తమలపాకు తోటలు వేస్తూ ఉంటారు. వరి, నూగు ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ. అప్పుడు మామయ్య పెద్ద కాంట్రాక్ట్ అనమాట. ఈరోజు అంకలు ఇవన్నీ కూడా మామయ్య చేశాడు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా కడప నుండి తిరుపతి ఒక హైవే అయితే పడింది. ఆల్రెడీ అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు. ఇంకా రోడ్ అయితే కడపలో స్టార్ట్ చేశారు, ఇంకా ఇక్కడ వరకు అయితే రాలేదండి. ఇదిగోండి వంకని మామనే చేశాడు. ఇదంతా కూడా మన పొలాలే అనమాట. మొత్తం చాలానే ఉంది, చెప్పకూడదు కదా. అయితే ఇక్కడ విశ్వబావ మేము ఇద్దరం కూడా తమలపాకు తోట వేసాము. ఇటు సైడ్ వచ్చేసి విశ్వబావది ఇంకొక సైడ్ ఉంటుందన్నమాట మనది, అది చూపిస్తాను. ఇక్కడ మనకు పిల్లర్స్ లాగా వేసున్నారు కదా, అది ఆవుల షెడ్ కోసం అనమాట. ఈ గుడిసె వచ్చేసి కూలోళ్ళకి అన్నం పెట్టుకోవడానికి, అలాగే ఆకులు పెట్టుకోవడానికి, గంపలకు వేసినవి వాటి కోసము. ఈ డ్రమ్లో నీళ్ళు పట్టేసి స్నానానికి అనమాట కూలోళ్ళకి. ఈ చెట్టు ఉంది కదా, ఇది ఎర్రజామ చెట్టు అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే కరివేపాకు చెట్టు, జామ చెట్లు, మేడిపండు చూడు మీరు అదేదో ఉంటుంది కదా, ఆ కాయ చెట్టు కూడా ఉంది. గ్రీన్ యాపిల్ చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. బట్ ఈరోజు అయితే టైం లేదండి, నేను రీల్స్ కోసం వచ్చాను. ఇవి వచ్చేసి జామ చెట్లు అండి. జామకాయలు అయితే చాలా ఉన్నాయి కానీ అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, అందుకే చూస్తున్నాను. చూసారా, కనిపిస్తున్నాయి కదా మీకు కూడా, చాలా ఉన్నాయన్నమాట. ఇవి నార్మల్ జామ కాదు, ఎర్రగా ఉంటుంది కదా లోపల, ఆ జామ చెట్టు. ఇంకా కరివేపాకు చెట్టు ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంట్లో ఉండే కరివేపాకు బాగాలేదు, కొద్దిగా ఆకులు అనేవి మచ్చలు పడ్డాయి. అందుకు ఇక్కడ నుండి కరివేపాకు కోసుకొని పోతున్నాను. సుబ్బయ్యకి చెప్తున్నాను అనమాట, ఏం సుబ్బయ్య కరివేపాకు ఉంటే కోసుకొని కూడా రాలేదు, కనీసం కరివేపాకు పొడైనా చేసి పెడతాను కదా అని చెప్తున్నాను. ఇంకా హరి నేను పచ్చిమిరపకాయలు కావాలనేసి తమలపాకు తోటలో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. అంటే ఎక్కువగా లేవు, ఇంట్లోకి సరిపోయేమైనా అయితే వస్తాయన్నమాట, బయట కోసుకోకుండా. ఇక్కడ ఉన్నాయి చూడనేసి హరి చూపిస్తే నేను అవి కోస్తున్నాను. హరి మాత్రం మోటార్లు తిప్పడానికి అయితే వెళ్తున్నాడండి. నేను ఈలోపు పచ్చిమిరపకాయలు కోసుకొని ఉంటానని చెప్పాను. ఎంత ఫ్రెష్గా ఉంటాయి చూడండి, మన చేతులతో మనం పండించుకునేవి. ఏవి మనం మందులు అయితే కొట్టమండి. మనం మార్కెట్లో కొనేటివి ఎందుకో మరి అవి ఇంకొక రకంగా ఉంటాయి. ఇవేనండి తమలపాకులు. ఇప్పుడు పండగ సీజన్ కదా, ఫుల్ డిమాండ్ అయితే ఉంది. మీకు కూడా కావాలేమో కామెంట్ చేయండి, పంపించేస్తాను. ఓకేనా, మన సబ్స్క్రైబర్సే కదా, సో పంపించేస్తాను. ఇంకా కొన్ని రీల్స్ షూట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ టు కామెంట్ అండి.